నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, ఎక్కడా కూడా స్టాండర్డ్ స్టడీస్ అనేది దొరకట్లేదు. ఫీజుల మోత మోగిస్తున్నారు, కానీ ఒక అమూల్యమైన విద్యను మాత్రం ఎవరూ అందించట్లేదు. మదీనాగూడ, చందానగర్, స్ప్రింగ్ వ్యాలీలో ఇలాంటి అమూల్యమైన విద్య లభిస్తుంది. సో చదువుల సరస్వతి ఫౌండర్ అండ్ కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ అండ్ టీచర్ లావణ్య రవి గారు మనతో పాటు ఉన్నారు. అసలు స్ప్రింగ్ వ్యాలీలో ఉన్న ఆ సీక్రెట్ ఏంటి, లావణ్య రవి గారిని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే నేను ఇంతకు ముందు మీరు తర్వాత కూడా విజువల్స్లో మీరు చూస్తారు, పిల్లలతో టీచర్స్తో మాట్లాడుతుంటే అసలు స్కూల్ అంటే ఇలా ఉంటుందా, పిల్లలు ఏంటి ఇంత బాగున్నారు, ఇంత బాగా మాట్లాడుతున్నారు ఏంటి, ఇంగ్లీష్లో మాట్లాడుతూ కూడా ఎంత చక్కగా ప్రొనౌన్సియేషన్ చేస్తున్నారంటే నేనే ఆశ్చర్యపోయాను. అసలు నాకే చాలా బాగా అనిపించింది. నిజంగా పిల్లలు ఇలాంటి స్కూల్లో చదివితే ఎంత బాగుంటుందో అనే రకంగా స్ప్రింగ్ వ్యాలీ ఉందండి. సో మనం చాలా విషయాలు లావణ్య రవి గారిని అడిగి తెలుసుకుందాము. స్కూల్ ఎలా ఉంటుంది, అసలు ఎలా స్టార్ట్ చేశారు మాట్లాడదాం. హలో లావణ్య గారు, హౌ ఆర్ యూ? అయితే మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే కంటే ముందు నేను చాలామంది పిల్లలతో మాట్లాడాను, మీ టీచర్స్తో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక్క నెగిటివ్, ఇంత చిన్న పాయింట్ నెగిటివ్ రెస్పాన్స్ కూడా లేదు. అంటే మీరు పిల్లల్ని అసలు ఏ రేంజ్లో తయారు చేశారు, స్కూల్ ఎలా రన్ చేస్తున్నారు అనేది వాళ్ళ మాటల్లో అర్థమవుతుందండి. ఎందుకంటే మనం ముందుగానే ఏదైనా ప్రిపరేషన్ చేసామా, లేకపోతే పిల్లలు మీరు ఎలా మాట్లాడండి అని మీరేమైనా చెప్పారా, టీచర్స్ ఏమైనా చెప్పారా అని కాదు. నేను డైరెక్ట్ వెళ్ళాను, డైరెక్ట్ వాళ్ళతో అటాచ్మెంట్ తీసుకొని వాళ్ళతో లీక్ తీసుకుని నేను మాట్లాడాను అనమాట. ఎంత బాగా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఈ స్ప్రింగ్ వ్యాలీ అనేది ఎక్కడి నుంచి పుట్టింది, ఎప్పుడు పుట్టింది? స్ప్రింగ్ వ్యాలీ అంటే మేడం, నాది మా వారిది ఒక కళ. నేను చాలా స్కూల్స్లో పనిచేశాను టీచర్గా, టీచింగ్లో. నాకు టీచింగ్ అంటే ప్రొఫెషన్ కన్నా ప్యాషన్ అనే చెప్పటంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. నేను ఇంటర్మీడియట్ నుంచి ట్యూషన్స్ చెప్పేదాన్ని, హోమ్ ట్యూటర్ కింద. 10th క్లాస్ పిల్లలకి కానివ్వండి, అందరికీ కూడా నేను టీచ్ చేశాను. ఈవెన్ నేను చదువుకున్న ఫీజు ఎవ్రీథింగ్ మా మదర్ నేర్పించారు. కష్టపడటం ఏంటి, ఆ స్పెల్లింగ్ అనేది మా మదర్ని చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. అయితే ఇప్పుడు స్ప్రింగ్ వ్యాలీ రావాలి మార్కెట్లో అనేది నా హార్డ్ వర్క్ కానివ్వండి, డెడికేషన్. నేను కొన్ని స్కూల్స్లో వర్క్ చేసినప్పుడు పేరెంట్స్ రిక్వైర్మెంట్, నా పిల్లలకి ఇది రావాలి, కాకపోతే కొంచెం నేను ఇవ్వలేకపోయాను నేను అక్కడ వర్క్ చేసినప్పుడు. ఎందుకంటే ఇంకా పైన ఇట్లాంటి ఒత్తిళ్ళు ఉంటాయి, మనం ఇలాగే వెళ్ళాలి, ఇవే ఇవ్వగలుగుతాము. అలాంటప్పుడు నేను మనసులో అనుకున్నది ఓపెన్గా, అంటే హ్యాపీగా నేను ఇవ్వలేకపోతున్నాను అనే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంది. అంటే మీరు పనిచేసిన స్కూల్స్లో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారేమో? ఉన్నాయి మేడం, ఖచ్చితంగా ఉన్నాయి. అంటే నేను పాయింట్ చేస్తున్నానని కాదు, మనం ఏంటంటే మన ఒక ఎంప్లాయీగా కాదు, నేను ఆ సంస్థకి నేను మనస్ఫూర్తిగా ఏమి ఇవ్వగలుగుతాను, అది ఇవ్వలేనప్పుడు ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మనం వర్క్ చేసాము, జీతం తీసుకున్నాము అనే దానిగా నేను వర్క్ చేయలేదండి ఎక్కడా కూడా. నేను ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేసినా కూడా అది నా సొంత ఆర్గనైజేషన్ లాగా ఫీల్ అయ్యి నేను వర్క్ చేశాను. అయితే అప్పుడు మనకి జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, అది నాకు రావట్లేదు. అందుకని ఇలా కాదు అనుకుని నేను ఎంతవరకు వర్క్ చేయాలో చేసేసి. ఆల్మోస్ట్ మేడం 20 to 25 years నేను చేశాను బయట స్కూల్స్లో. కానీ ఈ 25 yearsలో మీకు ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు మేడం. కొన్ని చోట్ల నాకు అనిపించలేదు. ఎందుకు అని అంటే పేరెంట్స్ రిక్వైర్మెంట్ని బట్టి స్కూల్స్ వెళ్ళాలి అని అంటే కొంచెం కష్టమే. వాళ్ళ పరిమితులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ హద్దులు వాళ్ళకు ఉంటాయి. అలాగని నేను రికమెండ్ చేశాను యాజ్ అన్ ఎంప్లాయీ గానంటే వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారా లేదా అనేది సెకండరీ. చెయ్యాలి అన్న రూల్ కూడా లేదు. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే మేడం చూడండి, ఇప్పుడు మనము చిన్నప్పటి నుంచి విద్య అనేది ప్రాథమిక హక్కు, ప్రతి ఒక్క పౌరుడికి కానివ్వండి, ఫండమెంటల్ బేసిక్ రైట్ అది. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ బతికినా బతకలేకపోయినా చదువు అనేది మనం పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు సమాజంలో ఎలాగైనా బతికేస్తారు. చదువు అనేది ఒక ధైర్యం చెప్పాలి అని అంటే. సో అది మనం ఇవ్వలేనప్పుడు ఎందుకు ఒక ప్రశ్న.
అలాగా నాకు అది తృప్తి ఇవ్వట్లేదు. అందుకని నేను ఏంటంటే సరే చేశాను, ఇంకా బయటికి వచ్చేసి అలా కాదు, నేను సొంతంగా పెట్టుకుందాము అని ఫస్ట్ నేనున్న ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో డే కేర్ స్టార్ట్ చేశాను. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ నా డే కేర్ సెంటర్ పేరు రిపుల్స్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ డే కేర్లో అన్నీ నేనే, అక్కడ నాకు కేర్ టేకర్ లేరు, అన్నీ నేనే, పిల్లలకి రాయించేది నేనే, వాళ్ళకి తినిపించేది నేనే. అదొక తృప్తి మేడం. ఇప్పుడు టీచర్ అని అంటే చదువు ఒకటే కాదు, ఇప్పటికీ నా స్కూల్లో టీచర్స్ ఉంటారు, లంచ్ పెట్టాలి, ఆయమ్మ వచ్చి పెట్టాలి అనేది నేను రూల్ పెట్టాను. వీలుంటే మీరైనా వెళ్ళి పెట్టేసుకుంటారు వాళ్ళు, నేను వాళ్ళకి వెయిట్ చేయను కూడా. టీచర్స్ కూడా అలా వెయిట్ చేయరు మేడం నా దగ్గర. పిల్లల్ని తీసుకుంటారు, తినలేదు ఎందుకు, అయ్యో పెట్టాలి అంటే ఒక మదర్ లాగా కేరింగ్ ఉండాలి అనేది నేను టీచర్స్కి ఒకటి చెప్తాను. అంటే లావణ్య గారికి ఇవన్నీ వాళ్ళ పేరెంట్స్ నుంచి అలవాటు పడ్డాయా? అంతేనా? హ్యాపీగా చెప్తాను, చాలా ప్రౌడ్గా చెప్తాను ఆ విషయం మాత్రం. ఎందుకంటే మన మూలాలు అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనకి పేరెంట్స్ ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఒక విలువలు అనేది పిల్లలకి ఇచ్చామనుకోండి చాలు, వాళ్ళ జీవితాంతం బ్రతికేసుకుంటారు. రిపుల్స్లో 5 members నుంచి స్టార్ట్ చేసింది. ఒక 5గురే మేడం, 5గురితోటి అక్కడికి ఫీజు కూడా 600 మాత్రమే నెలకి అంతే. అది అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత స్ప్రింగ్ వ్యాలీ అనేది బాన్ 2015. మీరు ఆ 25 yearsలో చాలా ఫేస్ చేశారు, చూశారు కాబట్టి పెట్టుకోవాలి అన్న ఆలోచన వచ్చింది. కానీ దానికి సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏం లేకుండా చూసుకోవాలి. ఎంత ఫీజులు తీసుకున్నప్పటికీ కూడా దాన్ని మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. అండ్ మీరు ఎవరిని నేను పెట్టుకోవాలి, అన్నీ నేనే చూసుకున్నాను అంటున్నారు. మనం ఒక లెవెల్లో ఇది పెట్టుకోవాలనుకున్నప్పుడు మనం చూసుకుంటాం, ఇది నా పొజిషన్, నా కింద ఇలా ఉండాలి, వీళ్ళు పని చేయాలి అని. బట్ మీరు అలా అనుకోలేదు. బట్ వై అంటే నేను జనరల్గా ఆధారపడను మేడం. ఐఎమ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్. ఆ స్కోప్ ఇచ్చింది మై హస్బెండ్. నేను చేయగలుగుతాను అనేది ఆయన దగ్గర చెప్పాను, ఆయన నమ్మారు. అండ్ హీ పుష్డ్ మీ అలాట్, బాగా సపోర్ట్ ఇచ్చారు. ఎందుకు నీకు ఇవన్నీ, నీ హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు అనే ఆలోచన అన్న మనిషి కాదు అని నేను చెప్పబోతున్నాను. చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ నేనేంటంటే ఆయన అనటంలో ఇండైరెక్ట్ గా నాకు అర్థమవుతుంది. కానీ క్వాలిఫైడ్, ఇంత చదువు, ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎందుకు ఇంట్లో కూర్చోటము అన్న మనస్తత్వం ఉంది. నేను తెచ్చిపెడుతున్నాను కదా, శుభ్రంగా తినచ్చు కదే అన్న మనస్తత్వం రెండు ఉంది. కానీ ఆ రెండిట్లో నేను మొదటి సెంటెన్స్ ఎంచుకున్నాను, సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు ముందుకి వెళ్ళకూడదు అని. అట్లాగా ఆయన సపోర్ట్ చేశారు మేడం. అండ్ పేరెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఇన్లాస్ కానివ్వండి, అందరూ కూడా చక్కగా సపోర్ట్ చేశారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నారు. రిపుల్స్ తర్వాత స్ప్రింగ్ వ్యాలీ. నెక్స్ట్ స్టెప్. ఓన్లీ 1 year మేడం రిపుల్స్ కూడా నేను రన్ చేసింది, ఓన్లీ 1 year. ఆ తర్వాత అంటే నేను పెట్టేటప్పుడు ఆయమ్మ, మనం ఏంటంటే ఆయమ్మే కదా, తుడిచి ఆవిడే కదా అని అనుకోను నేను. తను చేసే పని కూడా నేను చేశాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారనే పెయిన్ కూడా నాకు తెలుస్తుంది. వాళ్ళని చూస్తేనే అర్థమవుతుంది. డిగ్నిటీ ఆఫ్ మీతో మాట్లాడే విధానం, మమ్మల్ని ట్రీట్ చేసే విధానం, మీరు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో, వాళ్ళతో కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళు ఇంత హ్యాపీగా పనిచేస్తారంటేనే లావణ్య గారు ఏంటో మాకు తెలుస్తుంది. ఏంటి మీ క్వాలిఫికేషన్? మేడం నేను బిఎడ్ డిగ్రీ చేశాను. ఫస్ట్ బిఎస్సి, దెన్ ఎంఎస్సి అప్లైడ్ మ్యాథ్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అండ్ ఎంఏ ఎడ్యుకేషన్, బిఎడ్, ఎంఎడ్. ఇంకేమైనా ఉన్నాయా? ఎందుకు అవి వాటితో పాటు మీ వెనుకున్న ఈ ఫుల్ యాక్టివిటీస్ కానీ, ఈ మంచి మంచి బిరుదులు కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా మీరు చేసే పనులు. అది మనకి చేస్తూ ఉంటే వచ్చేవి, ఇవి మనము కావాల్సినవి. నాలెడ్జ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. అది నా వరకే పరిమితం అవ్వకూడదు. నేను ఏం చదివినా టీచర్స్ అందరికీ నేను షేర్ చేస్తాను, ఇది అని. స్ప్రింగ్ వ్యాలీలో ఎంతమంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయ్యారు? ఆ స్టూడెంట్స్ని మేము ఇక్కడ కంటిన్యూ చేశారా? ఎస్ మేడం, 2015 జూన్లో స్టార్ట్ చేసాము స్ప్రింగ్ వ్యాలీ అనేది. అప్పుడు ఓన్లీ నా దగ్గర ఉన్న పిల్లలు కేవలం 23 మాత్రమే. ఏంటి అప్పుడు కూడా నేను జస్ట్ ప్లే స్కూల్ పెట్టాను, 1 to 5th పెడదామా, లేదంటే ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్? లేదు మేడం, ఫస్ట్ స్టార్ట్ చేసింది నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఓకే, 3 classes. తర్వాత చెప్పాలి అని అంటే అప్పుడు ఎల్కేజీ వరకే ఉండింది. యూకేజీ కూడా మనకి 2-3 పిల్లలే ఉన్నారు. సో అలాగా స్టార్ట్ అయిన జర్నీ
ఒక 3 years వరకు యూకేజీ వరకే రన్ చేశాం మేడం. తర్వాత స్ట్రెంగ్త్ పెరుగుతోంది, యూకేజీ పిల్లలు కూడా వచ్చారు. ఆ యూకేజీ తర్వాత grade 1 పేరెంట్స్ అప్రోచ్ అయ్యారు, మేడం బాగుంది ఎడ్యుకేషన్, మాకు ఏది మాకేం కావాలో మీరు ఇస్తున్నారు, మాకు అది చాలు, ఫస్ట్ క్లాస్ కూడా ఉంటే మేము హ్యాపీ ఫీల్ అవుతాము, అది ఎందుకో ఆలోచించరు అని అన్నారు. సరే ఓకే, పేరెంట్స్ సాటిస్ఫైడ్గా ఉన్నారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ పిల్లల హ్యాపీనెస్లోనే నా హ్యాపీనెస్ వెతుక్కుంటాను. వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఎస్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. కానీ మీరు అనుకున్న సాధించాను. సో ఫస్ట్ క్లాస్ అన్నారు, ఓకే ఫైన్. ఆ పిల్లలతోటి grade 1 ఎక్స్టెండ్ చేశాను మేడం, ఆ పిల్లలతోటి grade 2 ఎక్స్టెండ్ చేశాను. ఆ తర్వాత ఇంకా పర్మిషన్స్ వీటి వరకు అన్ని ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇట్ యాజ్ పర్ ది నార్మ్స్. తర్వాత స్లోగా ఫ్యామిలీ గ్రో అవుతుంది, పిల్లలు గ్రో అవుతున్నారు. ఇప్పుడు చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను, 23 స్ట్రెంగ్త్తో స్టార్ట్ చేసిన స్కూల్ 600+ 6 ఫస్ట్ డే కేర్ 23. కానీ కంప్లీట్గా నేను మార్కెట్లోకి వచ్చింది అని అంటే స్ప్రింగ్ వ్యాలీ తోటి. ఈరోజు 600+. నాకున్న 2 బ్రాంచెస్ నేను క్లబ్ చేసుకుంటే 900+ స్టూడెంట్స్. ఇది చాలు కదా తృప్తి. అసలు ఏంటి 6 మొదలైన జీవితం 600 మందితో అంటే జస్ట్ 6 అని అనుకుంటాం, కానీ పక్కన 2 సున్నాలు మళ్ళీ 900, ఎందుకంటే వేరే బ్రాంచ్లో కూడా ఉన్నారు కాబట్టి. అది అట్లాగా అసలు మామూలు హ్యాపీనెస్ ఉండదు మనకి కదా. చాలా మీరు అనుకున్నది అయితే మొత్తానికి సాధించేశారు. ఎన్ని రోజులు పట్టింది ఇదంతా? 10 years. అసలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే 5-6 సంవత్సరంలోనే నేను అవ్వాల్సింది. కాకపోతే ఇంకా మనకి ఉండే కోవిడ్ ఇలాంటి పరిస్థితులు అనుకోని పరిస్థితులన్నీ ఎదుర్కొన్నాము. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా స్ప్రింగ్ వ్యాలీ అనేది మార్కెట్లో ఇంకా ఎగ్జిస్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ పేరెంటల్ కమ్యూనిటీ అనేది ఇంపార్టెంట్ రోల్ కూడా ఇస్తారు. కంపల్సరీ మేడం. ఈరోజు ఇంకా 10 years నేను ఈవేళ 10th అకాడమిక్ ఇయర్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు డెసీనియం యాన్యువల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాను అని అంటే నా పేరెంట్ కమ్యూనిటీ మీద నాకు చాలా నమ్మకం. వాళ్ళ వల్ల స్ప్రింగ్ వ్యాలీ ఎగ్జిస్ట్ అవుతూ ఉంది. కొన్ని మనం చూసాం, కొన్ని విద్యా సంస్థలు కూడా తట్టుకోలేక ఫినాన్షియల్గా చాలా మటుకు లాస్ అయ్యింది. కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎలా దాన్ని అధిగమించి వచ్చారు అది తెలియదు మేడం, ఎందుకంటే ఆ 2 సంవత్సరాలు పడ్డ కష్టం ఆ తర్వాత నాకు పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్లో మర్చిపోయాను. ఓకే, ఎందుకంటే స్కూల్ని రన్ చేయాలి, టీచర్స్కి శాలరీస్ ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇదంతా చూసుకోవాలి. మరి ఫీజెస్ అప్పుడు వచ్చాయా మీకేమైనా? తీసుకున్నారా? ఇచ్చేవాళ్ళు ఇచ్చారు, నేను అడగలేదు. నేను అస్సలు కూడా అడగలేదు. ఇది మీరు ఎంత పే చేయాలనుకున్నారో చెయ్యండి అన్న మాట కూడా నేను చెప్పలేదు. ఆన్లైన్ క్లాసెస్ రన్ చేసాం, ఆఫ్లైన్ క్లాసెస్ రన్ చేసాము. మీకు ఇంకా నేను చెప్పటంలో అతిశయోక్తి కాదు, కానీ శాలరీస్ నేను కొంతమంది టీచర్స్కి కూడా పే చేయలేదు మేడం. వాళ్ళు ఇంకా నాకు సపోర్ట్ చేశారు, టీచింగ్ క్లాసెస్ తీసుకున్నారు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నారు. 2 బ్రాంచెస్ని క్లబ్ చేసి చందానగర్ కేవలం ఉన్న టీచర్స్ తోటి నేను 2 బ్రాంచెస్ క్లబ్ చేసి కోవిడ్లో ఆన్లైన్ క్లాసెస్ రన్ చేశాను. అలానే నేను టీచర్స్ అడగట్లేదు కదా, అది కరెక్ట్ కాదు. నేను ఎంత ఇవ్వగలిగానో వాళ్ళకి ఇచ్చాను. అది ఒకసారి నా పరిస్థితి సెట్ అయ్యాక వాళ్ళకి నేను ఏం చేయాలో కూడా చేశాను. మరి వాళ్ళు నాకు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఉన్న దానిలో కూడా నేను చేయాలి, అది నా బాధ్యత. అది కూడా సంతోషంగా చేశాను. మొదట్లో నేను మాట్లాడినట్టు ఏంటి అసలు స్ప్రింగ్ వ్యాలీలో ప్రిన్సిపల్కి టీచర్స్ కానీ పిల్లలు కానీ ఎందుకు ఇంత అటాచ్మెంట్ అడిక్ట్ అయిపోయారు, ఒక డ్రగ్ లాగా? ఎందుకంటే పిల్లలతో మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు మా క్లాస్ టీచర్, మా ప్రిన్సిపల్ టీచర్ ప్రతి ఒక్కరి నోట్ల నుంచి వస్తుంది అని అంటే ఇంతమంది పిల్లల్లో మీరు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తారా? స్టూడెంట్ దగ్గరికి, ప్రతి ఒక్కరి దగ్గరికి అంత ఓపిక ఏంటి అసలు? పిల్లలంటే మేడం నాకు చాలా ఇష్టం. అసలు మనం ఇంట్లో బయట ఎన్నో ఉంటాయి ప్రాబ్లమ్స్, మీరు ఒక్కసారి పిల్లలతో అలా మాట్లాడండి, ఇలా టెన్షన్స్ అన్నీ పోతాయి, ఏమి గుర్తురావు అసలు. వాళ్ళ అమాయకత్వం కానివ్వండి, వాళ్ళు చూపించే నిస్వార్థ ప్రేమ కానివ్వండి. ఈవెన్ ఇప్పుడు నేను లంచ్ చేస్తూ ఉన్నా కూడా పిల్లలు వాళ్ళు ఏం తెచ్చుకున్నారో కూడా తెచ్చుకుని షేర్ చేస్తారు. ఈవెన్ ఇప్పుడు ప్రీ ప్రైమరీ పిల్లలు ఉంటారు, నేను వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేయను, టీచర్సే ఉంటారు. నేను అలా 11 o'clock అట్లా 11:30కి
ఆ క్యాంపస్కి వెళ్ళాను అనుకోండి, పిల్లలు నా దగ్గరకు వచ్చేసి ఎత్తుకోమంటారు. అంటే ఆ బాండింగ్ అనేది రియల్లీ చాలా ఎంజాయ్ చేసేది. ఈ ప్రొఫెషన్లో ఉన్నంత హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉండదు. వేరే ప్రొఫెషన్స్ చేసే వాళ్ళని నేను పాయింట్ చేస్తున్నానని కాదు, కానీ ఇక్కడ ఉండేది మాత్రం పిల్లల దగ్గర నుంచి వచ్చే లవ్ కానివ్వండి, అది బ్లెస్డ్ అయి ఉండాలి. నేనైతే చెప్తాను, నేను బ్లెస్డ్ ప్రిన్సిపల్ అనే చెప్తాను. ఎందుకంటే పిల్లలు చూపించే అభిమానం, ప్రేమ, అంటే సేమ్ టైం ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఏదైనా తప్పు చేసినా లావణ్య మేడంకి ఫోన్ చేస్తాను అని అంటారు, వెంటనే ఆపేస్తారు. అది అంటే ఎక్కడ ఆ భయం ఉండాలో, ఎక్కడ ఆ ప్రేమ ఉండాలి అనేది పేరెంట్స్ మేడం. పేరెంట్స్ని నేను ఒక క్లయింట్స్ కింద చూడను, ఇక్కడ ఒక కస్టమర్ లాగా చూడను. పేరెంట్స్ని ఒక పార్ట్నర్ కింద నేను ట్రీట్ చేస్తాను. కేవలం ఫీజు పే చేశారు అంతవరకే కాదు, వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ కింద అలా నేను ట్రీట్ చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు స్కూల్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు టీచర్స్ రోల్ ఎంత ఉంటుందో పేరెంట్స్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రిన్సిపల్ బాగున్నారు, ఓకే నేను హ్యాపీగా ఉన్నాను, అది కాదు. పిల్లలకి మీకు ఏంటి రీచ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం కొన్ని చోట్ల చూస్తాను మేడం, మా అమ్మాయి ఒక స్కూల్లో చదివింది, ఒక మాట నేను ఆ రోజు ప్రిన్సిపల్ తోటి వెళ్ళి నేను మాట్లాడాలి, ఎందుకంటే నాకు అది నీడ్. ఆ రోజు నేను మాట్లాడడానికి వెళ్తే ప్రిన్సిపల్ అపాయింట్మెంట్ టైమ్స్ ఉన్నాయి మేడం, మీరు ఆ టైంలోనే రావాలి అన్నారు. నాకు అది కొంచెం కరెక్ట్ కాదు. ప్రిన్సిపల్ ఎందుకు అవైలబిలిటీలో ఉండకూడదు? జనరల్గా స్కూల్లో ప్రిన్సిపల్స్ ఇలాగే ఉంటారు కదా, అది చూస్తూ ఉంటాము. బట్ మీరు మాత్రమే స్ప్రింగ్ వ్యాలీలో ఇలా ఉన్నారు. ఏంటంటే మ్యామ్ 24/7/365 డేస్ పేరెంట్స్కి కంపల్సరీ అవైలబిలిటీలో ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి కన్సర్న్స్ ఉంటాయి, అన్నీ వాళ్ళు టీచర్ దగ్గర చెప్పుకుని సాల్వ్ చేసుకోలేరు. నా వరకు రావాలి, నా డెస్క్ వరకు కంపల్సరీ రావాల్సిందే, వస్తేనే నేను వాటిని అటెండ్ అవ్వటానికి ఉంటుంది. ఆ నమ్మకంతో పేరెంట్స్ మేడం 10ంటికి కూడా నాకు ఫోన్ చేస్తాను, రాత్రి 10కి. నేను 10కి కూడా అటెండ్ అవుతాను, ఓపిక్గా అటెండ్ అవుతాను. అక్కడ మళ్ళీ ఇక్కడ 10 o'clockకి ఫోన్స్ వస్తున్నాయి, ఇదేంటి అన్న ఇంట్లో కూడా నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పేస్తారు, మనం 6 తర్వాత ఫోన్ చేస్తేనే 6 తర్వాత మేడం అవైలబుల్గా ఉంటారండి, మీరైనా ఈ టైమింగ్స్ కాదండి అని మాట్లాడుతూ లేదు మేడం. నేను ఈవెన్ ఆ టైంలో కూడా పేరెంట్స్కి అవైలబుల్, అంటే అంత స్వతంత్రంగా పేరెంట్స్ తోటి ఉంటాను. అంటే వాళ్ళకి ఏ చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా ఆ చిన్న డిస్టర్బెన్సే ఇట్ గోస్ టు ది బిగ్గర్ వన్. అవును, అక్కడే కట్ ఆఫ్ క్లియర్ చేసేది దాన్ని. నేను ఈవెన్ మన పేరెంట్స్ నా దగ్గరికి అడ్మిషన్కి వచ్చినా నేను అదే చెప్తాను, నేను మీకు అందుబాటులో కంపల్సరీ ఉంటాను. ప్రతి చిన్న విషయం పేరెంట్స్ వరకు, ప్రిన్సిపల్ వరకు ఎందుకు అన్న థాట్ మీరు ఉంచుకో. ఓకే, ఏది ఉన్నా సిల్లీ ఉన్నా ప్లీజ్ మీరు కాల్ చేయొచ్చు, నేను అబ్సెన్స్లో ఉన్నా మీరు ఫోన్ చేయొచ్చు, చిన్న మెసేజ్ పెట్టండి, కంపల్సరీ రిప్లై ఇస్తాను, కంపల్సరీ మాట్లాడతాను. అయితే 6-23 ఇంతమందితో మొదలైన ఈ జీవితం 600 నుంచి 900 వరకు వెళ్ళింది అని అంటే ఎలా, అంటే మౌత్ స్ప్రెడ్ అయినా ఇదంతా కూడా మార్కెట్లోకి మీరు ఎలా వెళ్ళారు? నేను వెళ్ళలేదు మేడం, పేరెంట్స్ నన్ను తీసుకెళ్ళారు. అంతేనా? నేను వెళ్ళటం కన్నా నా పేరెంట్ కమ్యూనిటీ నన్ను తీసుకెళ్ళారు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ అంతా నా పేరెంట్స్ మేడం, మౌత్ టు మౌత్, ఇది బాగుంది. ఈరోజు ఒక పేరెంట్ నన్ను 3 అడ్మిషన్స్ నాకు తీసుకొచ్చి ఇస్తారు, నేను వాళ్ళని అడగను, వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి ఏం కావాలో స్ప్రింగ్ వ్యాలీ ఇస్తోంది కాబట్టి నేను వాళ్ళకి ఇస్తాను, తీసుకుని వస్తారు. అలాగని వాళ్ళకి నేను ఫీజులు తగ్గిస్తానని అనట్లేదు, అది మళ్ళీ బిజినెస్ ఓరియంటెడ్. స్ప్రింగ్ వ్యాలీ అనేది కమర్షియల్ కాదు, అస్సలు కాదు. కమర్షియల్ బేస్డ్ తోటి నేను ఎప్పుడూ స్ప్రింగ్ వ్యాలీ అనేది నేను స్టార్ట్ చేయలేదు. నాకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు మేడం, మనకి మ్యాక్సిమం మన సొసైటీలో మ్యాక్సిమం పర్సెంటేజ్ అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే. వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి వెళ్ళట్లేదు. ఎయిదర్ ఉంటే హై స్టాండర్డ్స్ ఉంటుంది, హై స్టాండర్డ్స్ ఉన్నాయి అని అంటే కొంతమంది ఫీజు కట్టుకునే స్తోమత ఉంటుంది, కొంతమంది కట్టుకోలేని స్తోమత ఉంటుంది, లేదు అని అంటే లో స్టాండర్డ్ ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఫీజు కట్టే స్తోమత ఉన్నా కరెక్ట్గా ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళకి దొరకదు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మెయిన్గా మంచి ఎడ్యుకేషన్ వెళ్ళాలి అనే మెయిన్ ఇంటెన్షన్ తోటి స్ప్రింగ్ వ్యాలీ అనేది స్టార్ట్ చేశాం మేడం. ఇక్కడ మినిమం ఫీజు 30,000, మ్యాక్సిమం ఫీజు 45,000, అంతకు మించి వెళ్ళదు. ఈవెన్ నేను స్టార్ట్ చేసిన 10 సంవత్సరాల్లో నో డొనేషన్, నో అడ్మిషన్ ఫీజ్. ఇప్పటికీ చెప్తాను, ఈరోజు నాకు నర్సరీ అడ్మిషన్ అవుతుంది, పేరెంట్కి మీరు పే చేయాల్సింది 30,000 ఫీజు అండి, యూనిఫామ్స్, బుక్స్, అంతే. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ మా సంస్థలో 10th క్లాస్ చదివేంత వరకు కూడా
అడ్మిషన్ ఫీజు ఉండదు, డొనేషన్ ఫీజు ఎందుకని? ఉండదు. ఎందుకు మేడం, ఏం చేద్దాం డొనేషన్ అడ్మిషన్ తీసుకుని? కొన్ని స్కూల్స్లలో అడ్మిషన్ ఫీజే దాదాపు 20-30 వేలు ఉంటాయి కదా, మీరు అసలు వితౌట్ అడ్మిషన్ ఫీ స్కూల్లో సీట్ ఎలా ఇస్తున్నారు? పిల్లల హక్కు మేడం అది. విద్య అనేది వాళ్ళ హక్కు, అది అందుకని ఇది ఎంతమంది గుర్తిస్తారు అసలు? డిపెండ్స్. ఎందుకంటే బుక్స్ మీరు చూస్తుంటారు బయట, బుక్స్కి దాదాపు చిన్న ఎల్కేజీ స్టూడెంట్స్కి ఒక 10,000 దాకా అవుతుంది. మరి 10th క్లాస్ పిల్లలకి ఎంత అవ్వాలి? అక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ నాకు నర్సరీ పిల్లలకి కేవలం 3,000 మేడం పుస్తకాలు. వాళ్ళు ఏం చదువుకుంటారో ఆ పుస్తకాలే ఇస్తాను, అంతకు మించి నేను ఇవ్వను. అది మళ్ళీ వాళ్ళు సంవత్సరానికి ఒకసారే తీసుకుంటారు అది. అండ్ ఇక్కడ ఇది కాకుండా ఈవెన్ కొంతమంది పిల్లలు ఉన్నారు మేడం, 10-15 మంది పిల్లలు, వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా నేను ఇస్తాను. అలాగని నాకు ఫండ్స్ రావు. ఒకటి క్లారిటీ ఇస్తాను. నాకు ఇదే డౌట్ వచ్చింది, మీరేమో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫీజులు వాళ్ళు ఇస్తే తీసుకుంటాను లేకపోతే లేదు, కోవిడ్లో కూడా నేను చాలా ఫేస్ చేశాను అంటున్నారు, అండ్ ఫండ్స్ ఎక్కడి నుంచి రావు. నిజంగా స్కూల్ ఫీజు ఈ మాత్రం కూడా కట్టలేని వాళ్ళు మీ స్కూల్లో చదువుకున్నప్పుడు మీకు ఎలా రన్ అవుతుంది? వచ్చే దాంతో రొటేషన్ అయిపోతుంటుంది. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు శాలరీస్ ఇవ్వాలన్నా కూడా కష్టమే కదా మేడం. ఏది ఇచ్చినా ఎక్కడ ఎవరిని ఆపను అసలు. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా రెంటెడ్ బిల్డింగ్స్, వాళ్ళకి రెంట్స్ ఇచ్చుకోవాలి, స్టాఫ్ కి సాలరీస్ వెళ్ళాలి, అవునా కదా? సో ఫస్ట్ అవన్నీ నేను క్లియర్ చేసేసుకున్నాక తర్వాత పిల్లలకి ఏంటి ఫెసిలిటీస్. ఇప్పుడు మన స్కూల్ ప్లే గ్రౌండ్ అనేది లేదు, ప్లే గ్రౌండ్ లేదు అని నేను బిజినెస్ రన్ చేయలేను. పీజీఆర్ స్టేడియం దగ్గరలో నాకు పిల్లల్ని నేను తీసుకెళ్తాను. డైలీయా వీక్లీ ట్వైస్ ఉంటుంది మేడం. ఒకసారి అవుట్డోర్ ఉంటుంది, ఒకసారి ఇండోర్ ఉంటుంది. దాంతో పాటు కరాటే, అబాకస్, డాన్స్, యోగా ఇక్కడ తగ్గదులే. అంటే మిగతా స్కూల్లో ఏమైతే అందిస్తున్నారో అవన్నీ కూడా మీ స్కూల్లో ఉంటాయి? అన్నీ ఉంటాయి. ఈ స్కూల్లో ఇది లేదు అని కాకుండా అన్నీ చేస్తాను. ఇప్పుడు మొన్న 24 అకాడమిక్ ఇయర్ నుంచి కోడింగ్ కూడా స్టార్ట్ చేయించు. అవును, మళ్ళీ దానికి సెపరేట్ ఫీజ్ అంటూ ఏమీ ఉండదు, ఓన్లీ బుక్స్కే నేను పే చేయమంటాను. టీచర్స్ ఏం చేశారు? ఎందుకంటే నేను జ్యోత్స్న టీచర్ అండ్ ఇంకొక కంప్యూటర్ టీచర్, ఇంకొక సోషల్ టీచర్ సంథింగ్, జ్యోతి టీచర్, వీళ్ళతో మాట్లాడుతుంటే కూడా ఏ ఒక్కరు కూడా మీ గురించి ఒక నెగిటివ్ పాయింట్ అనేది లేదు. మీ ఎంకరేజ్మెంట్ చాలా ఉందని మాట్లాడుతున్నారు. ఏంటి వాళ్ళకి ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఏంటి? ఇప్పుడు కొంతమంది స్కూల్లో అలా ఉంటారు కదా, మీరు ఈ క్లాస్ నుంచి చెప్తారా, చెప్పండి ఓకే అని. కానీ మీరు అలా కాదంట, మీరు ఈ క్లాస్ నుంచి కాదు ఇక్కడ నుంచి ఇంకా హైయర్ స్టడీస్కి కూడా చెప్పండి, నేను ఎంకరేజ్మెంట్ చేస్తున్నాను అని జ్యోత్స్న గారు చెప్పారు, కంప్యూటర్ టీచర్ చెప్పారు. ఏంటి మనం ఇప్పుడు మనం గ్రో అవుతున్నాము, వాళ్ళు కూడా అవ్వాలి, వాళ్ళు కూడా అవ్వాలి, స్వార్థం ఉండకూడదు. అంతే, అవునా కదా? ఇప్పుడు టీచర్స్ ఉంటేనే స్కూల్, అన్నీ నేనే చెప్పుకుంటాను అని అంటే అది కాని పని. కాబట్టి టీచర్స్ అనేది పిల్లర్స్ స్కూల్కి. వాళ్ళకి నేను ఒక హెల్దీ అట్మాస్ఫియర్, ఎంకరేజ్ ఉండే అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాను అనుకోండి, వాళ్ళల్లో దాగి ఉన్న టాలెంట్స్ని కూడా మనం తీయచ్చు. ఇప్పుడు ఆ టీచర్ ఎప్పుడు నర్సరీకే పరిమితం అవుతాను అంటే కష్టం. మరి వాళ్ళల్లో గ్రోత్ ఎప్పుడు వస్తుంది? రాదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పారు జ్యోత్స్న టీచర్ అని, 10th క్లాస్ కూడా ఇప్పుడు తెలుగు చెప్తున్నారు. నా దగ్గర ఆవిడ ఎల్కేజీకి చేరారు, 2016లో ఎల్కేజీ టీచర్ కింద చేరారు. ఈరోజు హై స్కూల్ టీచర్ కింద ఎదిగారు. అంటే నాతో పాటు నా టీచర్స్ కూడా ఎదగాలి, గ్రోత్ ఉండాలి వాళ్ళల్లో కూడా. నేను వాళ్ళకి గ్రోత్ ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. అలా కాదు, వాళ్ళ కెరీర్ కూడా గ్రోత్ అవ్వాలి కదా. ఇప్పుడు మనకి ప్రీ ప్రైమరీలో కూడా టీచర్స్ ఉన్నారు. ప్లే గ్రూప్లో స్వాతి టీచర్ అని ప్లే గ్రూప్లో తీసుకున్నాను. ప్లే గ్రూప్ నుంచి నర్సరీకి వచ్చారు, నర్సరీ తర్వాత ఎల్కేజీకి వచ్చారు, ఇప్పుడు యూకేజీకి పంపించాను. ఆవిడ ఒకటే డౌట్, మేడం నేను యూకేజీకి నేను చెప్పలేనేమో అంటే. ఇక్కడ టీచర్స్ ఏంటంటే నేను ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను అని అంటే నేను ఫుల్ఫిల్ చేయగలుగుతానా లేదా అన్న డౌట్ ఉంటుంది. నేను వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీ చెప్పను మేడం, మీకు ఒక బాధ్యత ఇచ్చాను, మీరు అది మనస్ఫూర్తిగా నిర్వర్తించండి, అందులో వచ్చే సాటిస్ఫాక్షన్ మీరు చూడండి, అదొక్కటే మీరు టేస్ట్ చేశారు అని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దాట్ మీకు మీ గ్రోత్ గ్రాఫ్ అనేది అట్లా వెళ్ళిపోతుంది. ఎక్కడైనా ఈ స్ప్రింగ్ వ్యాలీలో చేసినా, ఇంకే స్కూల్లో కూడా మీరు టీచర్ లాగా చేశారు అని అంటే మనం ఏం పెడుతున్నాము పిల్లలకి, మనం ఏం ఇస్తున్నాము, అదొక్కటే మీరు కంపల్సరీ మేడం. ఎంకరేజ్మెంట్ లేని అది కూడా నేను ఇంకొకటి చెప్తాను, టీచర్స్కి ఏంటంటే కొంచెం భుజం తట్టి నేనున్నాను మీరు చేయగలుగుతారు అనే ధీమా ఇచ్చామనుకోండి మేడం, వాళ్ళల్లో ఇన్నర్ టాలెంట్స్ కూడా బయటకు వస్తాయి కంపల్సరీ.
కానీ మిగతా స్కూల్స్లో ఏమనుకుంటారు, వీళ్ళు ఏంటి నాకు ఇచ్చే శాలరీ తక్కువ, ఎక్స్ట్రా బర్డెన్ పెడుతున్నారు, అసలు నేను ఎందుకు ఆ క్లాస్కి టీచ్ చేయాలి అని అనుకుంటారు. కానీ మీ ఎంకరేజ్మెంట్, వాళ్ళు ఎదగాలనుకున్న ఆలోచన రెండు మ్యాచ్ అయ్యాయి ఇక్కడ. వాళ్ళు కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, మేము ఇంకా బాగా చెప్తే ఇంకా బాగుంటుంది కదా అని. ఓకే, ఇప్పుడేంటి వాళ్ళు ఇదే స్కూల్లో కంటిన్యూ అవుతున్న టీచర్స్ కూడా చాలామంది ఉన్నారు మీ దగ్గర. శాలరీస్ కూడా మీరు ప్రాపర్గా ఇస్తున్నారని చెప్పారు. మరి వాళ్ళకి ఏంటి, ఒకవేళ వేరే ఆపర్చునిటీ వస్తే వాళ్ళు వెళ్ళిపోవచ్చా? మీరు అదే క్వశ్చన్ అక్కడ అడిగి ఉండుంటే ఏం సమాధానం వచ్చింది? అసలు వెళ్ళమని చెప్పారు. మేము వెళ్ళము, మాకు వచ్చినా కూడా మేము వెళ్ళట్లేదు. నేను జ్యోత్స్న టీచర్ని అడిగాను అనమాట, ఏంటి మీకు ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళొచ్చు కదా అని. వెళ్ళను, నాకు ఇక్కడే బాగా నచ్చింది, శాలరీ తక్కువైనా ఎక్కువైనా ఇక్కడే బాగుందని అంటున్నారు. ఎందుకు మేడం? మనకి ఆడవాళ్ళం, బోల్డ్ బాధ్యతలు, ఇల్లు చూడాలి, స్కూలు, ప్రొఫెషన్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని చెప్పలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇన్ని భుజాన్ని వేసుకుని స్కూల్కి వచ్చి ఇక్కడ కూడా ప్రిన్సిపల్ హిట్లర్ లాగా ఉంటాను అని అంటే కష్టం. ఎందుకంటే నేను వర్క్ చేసిన చోటు మేడం నాకు ఆ స్కోప్ లేదు, అది నాకు ఎంకరేజ్మెంట్ లేదు. ఆ ఆపర్చునిటీ నాకు నేను కలిగించుకుంటూ నేను నేర్చుకుంటూ పైకి వచ్చాను. ఇక్కడ నా స్కూల్లో నా టీచర్స్కి అలా ఉండకూడదు, వాళ్ళకి నేర్చుకునే ఎక్స్పోజర్ ఎక్కువ ఉండాలి. నేను ప్రతి టీచర్కి చెప్తాను, మీరు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరేంటి అని క్వశ్చన్ వేస్తాను. గమ్ముని టీచర్ అనేస్తారు, నో. క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవ్వనంత వరకు కూడా మీరు ఒక లర్నర్, మీరు ఒక స్టూడెంట్. క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయ్యాకే మీరు ఒక టీచర్. అంటే ఆ లెర్నింగ్ స్టేజ్ అనేది రైట్ ఫ్రమ్ ది బర్త్ టిల్ డెత్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నిరంతర విద్యార్థులం మనం. ఆ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు ఏం చదువుకున్నారు అనేది మీరు పిల్లలకి చెప్పండి, ఆ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయండి. ఓన్లీ టెక్స్ట్ బుక్ వరకు పరిమితం అవ్వద్దు, అవుట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ వెళ్ళండి. ఇప్పుడు కొన్ని వాల్యూస్ అనేవి మనకి మిస్ అవుతున్నాం మేడం సొసైటీలో. ఎథిక్స్ కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, బాధాకరం. ఇవన్నీ కూడా నేను టీచర్స్కి చెప్తాను. టీచర్స్ అడుగుతారు, అదేంటి మేడం ఇవి కూడా మనం ఎందుకు నేర్పించాలి, ఇళ్ళల్లో పేరెంట్స్ ఉన్నారు కదా. స్కూల్ అంటే ఏంటి, సెకండ్ హోమ్. టీచర్ అంటే ఏంటి, నెక్స్ట్ టు మదర్. మరి బాధ్యత ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, స్టూడెంట్స్ కూడా ఇదే మాట్లాడారు. మా టీచర్స్ ఇక్కడ మాకు పేరెంట్స్ లాగా ఉంటారు. మా పేరెంట్స్ ఇంట్లో ఎలా చెప్తారో మా టీచర్స్ కూడా పేరెంట్స్ లాగా అంత బాగా బుజ్జగించి చెప్తారు, మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది అని చెప్తున్నారు. అసలు ఆ పిల్లలు చెప్తుంటే నేను షాక్ అయ్యాను. ఇంతవరకు నేను ఏ స్కూల్లో కానీ టీచర్స్ని కానీ పిల్లల్ని కానీ నిజంగా లావణ్య గారు ఎక్కడా చూడలేదు. మీ స్కూల్లో నేను ఫస్ట్ టైం ఇలాంటి పిల్లల్ని, టీచర్స్ని, ప్రిన్సిపల్ని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఇలాంటి స్కూల్లో అలాంటి పిల్లలతో, టీచర్స్తో మీతో మాట్లాడడం లక్కీ ఫెలో. ఫస్ట్ టైం చూస్తాను ఐ థింక్ ఇలాంటి మంచి ప్రిన్సిపల్ని. ఓకే, అయితే మీరు చెప్పినట్టుగా హ్యూమన్ వాల్యూస్ అనేవి ఈ రోజుల్లో చాలా తగ్గిపోయాయి. అండ్ ఇలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించడం కానీ, మిగతా యాక్టివిటీస్ నేర్పించడం కానీ ఏ స్కూల్లో ఎక్కడ జరగదు. మీరు ఇంత స్ట్రెంగ్త్తో కూడా ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఈ స్కిల్స్ నేర్పించడంలో బయట నుంచి టీచర్స్ వస్తారా, మీరే చెప్తారా? లేదు మేడం, కొన్ని బయట నుంచి టీచర్స్ వస్తారు. ఎందుకంటే ఒక్కొక్క స్కిల్కి ఒక్కొక్క ప్రొఫెషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి నేను చెప్పినట్టు కరాటే, డాన్స్, వీటికి ప్రొఫెషనల్స్ వస్తారు మేడం, బయట నుంచి వస్తారు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి సపరేట్ ఫీజు అంటూ మళ్ళీ నేను తీసుకోను. అందులోనే నేను పిల్లలకి నేను ఇస్తాను. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాల్సిన యాక్టివిటీస్ కూడా స్ప్రింగ్ వ్యాలీలో నేను పేరెంట్స్కి ఇస్తాను. అంటే ఇట్స్ లైక్ వన్ స్టాప్ టు ఆల్ ది పేరెంట్స్. నాకు ఇది కావాలి, ఈ యాక్టివిటీ ఇక్కడ లేదు, అక్కడ ఉంది, ఆ థాట్ కూడా నేను పేరెంట్కి ఇవ్వను. అన్నీ ఇక్కడే దొరుకుతున్నప్పుడు నేను ఎందుకు మారాలి? పేరెంట్స్ రిక్వైర్మెంట్స్, వాళ్ళకు ఉండే నీడ్స్ అన్నీ నేను ఫుల్ఫిల్ చేస్తాను. 100% ఫుల్ఫిల్ చేస్తానని నేను అన్నాను. ఓకే, వాళ్ళకి ఎంతవరకు కావాలి? ఎందుకంటే మనిషి ఆశాజీవి. ఈరోజు నాకు ఇది వచ్చింది, రేపు ఇంకోటి కావాలి, కానీ నేను పిల్లలకి అది చెప్పను. తృప్తి ఉండాలమ్మా, తృప్తి లేకపోతే మనం పైకి ఎదగలేము, హ్యాపీగా ఉండలేము. సెల్ఫ్ కంటెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నీకు ఇది ఉంది,
రేపు నాకు ఇంకొకటి కావాలి, అందని దానికి పరిగెత్తకూడదు. నీకు ఏది ఉంది నువ్వు అదే, పేరెంట్స్కి మీరు ఏది ఇవ్వగలుగుతున్నారో అదే ఇవ్వండి. నువ్వు పేరెంట్స్ని కూడా నాకు ఇది అవుతుందంటే ఇదే తీసుకోవాలి. పేరెంట్స్ని కూడా నేను పిల్లలకి చెప్తాను, ఇంటికి వెళ్ళాక మీ తల్లిదండ్రులు ఏది ఇస్తే మీరు అది. బయట రోడ్డు మీద ఎంతోమంది జనాల్ని చూస్తాం, అది కూడా అందుబాటులో లేని పిల్లలు ఉన్నారు, కానీ మీకు ఈరోజు టైంకి అన్నీ వెళ్తున్నాయి అని అంటే మీ పేరెంట్స్. మోటివేషన్ క్లాసెస్ మీరే చెప్పేస్తారు, ఇక బయట వాళ్ళు అవసరం లేదు. అసెంబ్లీలో మాక్సిమం నేను తీసుకుంటాను. ఓకే ఓకే, చెప్తారు ప్రతిరోజు. క్లాసెస్ కూడా నేను తీసుకుంటాను పిల్లలకి. స్టిల్ మీరు టీచింగ్ చేస్తాను. ఏ సబ్జెక్ట్ అయినా చెప్తాను మేడం, పలానా సబ్జెక్ట్ అంటూ లేదు. పిల్లలు ఉంటారు, ఈ క్లాసు ఆ క్లాస్లో నాకు ఈ సబ్జెక్టు డౌట్ ఉంది మేడం, అర్థం కాలేదు అంటే ఆఫీస్ రూమ్కి రావటానికి కొన్ని చోట్ల నేను చూశాను, పిల్లలు జంకుతారు ప్రిన్సిపల్ రూమ్, ఒక డెవిల్ టీచర్ అడగడానికి కూడా భయపడతారు చాలా మంది. కానీ ఇక్కడ అలా లేదు మేడం, నా డోర్ ఈజ్ ఓపెన్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. ఈ రోజు నా దగ్గర పిల్లలు వచ్చి మేడం ఇది డౌట్ అని అడుగుతారు. ఇప్పుడు ఏదైనా టీచర్తో ప్రాబ్లం ఉంది అది కూడా నాకు వచ్చి చెప్తారు. అంటే నేను అంత బాండింగ్ క్రియేట్ చేస్తాను పిల్లలతో. అండ్ స్ప్రింగ్ వ్యాలీలో స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు ఏ ఒక్కరు కూడా ఫెయిల్ అయ్యాము అనే మాట ఇంతవరకు చెప్పలేదు. ఇంతమంది పిల్లలతో మాట్లాడితే ఏ ఒక్కరు కూడా ఫెయిల్ అనే మాట లేదు. ఇంకొకటి, మీ స్కూల్లో ఉన్న పిల్లలు పేరెంట్స్ ఒకవేళ పిల్లలకి ఎందుకు ఈ స్కూల్ అది వేరే స్కూల్ వెళ్దామన్నా కూడా పిల్లలు అసలు వెళ్ళరు మేడం. లేదు మేము ఇక్కడే ఉంటామని పేరెంట్స్ చెప్తారంట. వాళ్ళు మాట్లాడుతుంటే మీరు అడిగితే ఇంకా మరి నీ పాత ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు కదా, పేరెంట్స్ అడిగారు ఈ విషయం నా ఎదురుగుండా అడిగారు. పాత ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు మరి ఎందుకు ఇక్కడ అంటే, పాత ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు మేడం, కొత్త ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా. నాకు ఆ ఆన్సర్లో పిల్లలు ఇచ్చే ఆన్సర్లో ఇంకా అంతకన్నా ప్రిన్సిపల్కి ఏం కావాలి మీరు చెప్పారు. నిజంగా. అయితే బయట ఫీజుల మోత విపరీతంగా మోగించేస్తున్నారు, కానీ ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఈ రోజుల్లో కరువైపోయింది, ఎక్కడ దొరకట్లేదు. అలాంటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఫీజుల మోత ఏమాత్రం లేకుండా స్ప్రింగ్ వ్యాలీలో అందిస్తున్నారు. బయట మనం స్కూల్స్లో చాలా, స్కూల్ అండ్ కాలేజ్ కార్పొరేట్లో చూస్తున్నాం, సూసైడ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. మీరు చూశారు, పాపం ఒత్తిడి భరించలేక సూసైడ్స్ చేసుకుంటున్నారు. మరి అలాంటి ఒత్తిడి స్ప్రింగ్ వ్యాలీలో ఉంటుందా? ఖచ్చితంగా లేదనే చెప్తాను మేడం. ఎందుకంటే ఒత్తిడితో కూడిన చదువు ఇక్కడ లేదు, ఎక్కడో ఒక చోట ఒత్తిడి ఉంటుంది. ఎందుకు అని అంటే సపోజ్ చూడటానికి కాదు మ్యామ్, ప్రతి స్కూల్లో చదువు ఒత్తిడి అనేది ప్రతి స్కూల్లో ప్రతి స్టూడెంట్ ఎల్కేజీ నుంచి ఉంది. హోంవర్క్ రాయకపోతే రాయి అని పేరెంట్స్, అక్కడ టీచర్స్ పనిష్మెంట్ ఇవ్వడం. నేను ఇక్కడ పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా వండర్ అనిపించింది, వాళ్ళల్లో ఏమాత్రం కూడా ఒత్తిడి వీళ్ళల్లో ఉందని ఏ ఒక్క స్టూడెంట్లో కనిపించలేదు. స్ట్రెస్ ఉండదు మేడం, అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి మేము వీటితో పాటు ఏ విధంగా చదువుకోవాలి చెప్తారు, ప్లాన్డ్గా టైం కంపల్సరీ, ఇది ఇలాగ వెళ్ళండి. ఓకే, పేరెంట్స్ వస్తారు అడుగుతారు, మేడం హోంవర్క్స్ ఎక్కువగా ఉంటున్నాయి, పిల్లలు స్ట్రెస్ కింద వెళ్తున్నారు అని మా దగ్గర వస్తారు. కానీ అది ఏమవుతుందంటే పెండింగ్ వర్క్స్ కానివ్వండి, అవన్నీ ఉండటం వల్ల వచ్చే ఒత్తిడి తప్పించి మన దగ్గర అంటూ టీచింగ్ పార్ట్ కానివ్వండి, ఇచ్చే పిల్లలకి వర్క్ కానివ్వండి, ఎవ్రీథింగ్ దే ఎంజాయ్. ఈరోజు నేను ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా కూడా పిల్లలు ఎంజాయ్మెంట్తో చేస్తారు. అది ఏమంటారు, అమ్మో ఇచ్చారు రాత్రి పవళ్ళు కూర్చుని చేసేసుకోవాలి అట్లా ఉండదు మేడం. హ్యాపీగా చేసుకుంటారు. ఇంటి దగ్గర నీకు అవ్వలేదు, టెన్షన్ వద్దు, స్కూల్కి తెచ్చుకో, టీచర్స్ ఉంటారు నీకు హెల్ప్ చేస్తారు, నువ్వు ఇక్కడే ఫినిష్ చేయి, ప్రాజెక్ట్ వర్క్ అయిపోతుంది. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్కి మార్క్స్ కేటాయించడం కన్నా ఆ ప్రాజెక్ట్ వల్ల పిల్లలు ఏం గెయిన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నేను అదే టీచర్స్కి చెప్తాను, చేయలేదు ప్రాజెక్ట్ చేయలేదు, దానికి పనిష్మెంట్ అవసరం లేదు, ఎందుకు చేయలేదు, కారణాలు ఏంటి అవి మీరు కనుక్కోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంటికి నుంచి స్కూల్కి తెచ్చుకోండి, మీ గైడ్ లైన్స్లో చేయించండి. అంతేకాని ప్రాజెక్ట్ వర్క్ చేయకపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడమో, ఆ హోంవర్క్ మా పేరెంట్స్కి ఇచ్చేసి మీరు ఎందుకు చేయించలేదు, పేరెంట్స్ని పిలిచి మీటింగ్ పెట్టి అట్లా ఇలా ఎందుకు చేయలేదు. ప్రాజెక్ట్ వర్క్ మేడం ఇక్కడ పిల్లలు చేసే ప్రాజెక్ట్సే ఇస్తాం. ఓకే, పేరెంటల్ హోంవర్క్ అస్సలు. ఎందుకంటే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మేము చూస్తున్నాం కదా, మా పేరెంట్స్కి మాకే హోంవర్క్ ఇస్తారు పిల్లల కంటే ముందు, మేమే చేస్తాం. చదివేది ఎవరు? పిల్లలు. మరి ప్రాజెక్ట్ నేను ఇచ్చాను అంటే పేరెంట్స్ ప్రింట్లు తీసేసుకుని వచ్చి వాళ్ళు సబ్మిట్ చేసేసి పిల్లల పేరు రాస్తానంటే నేను ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేయను.
పేరెంట్స్ ఉంటారు. అంటే ఎలా అంటే పిల్లలు ఏం చేస్తారు మేడం, మేమే చేసుకుని ఇస్తామని అంటారు. పిల్లలు చేసే ప్రాజెక్ట్స్కి, పేరెంట్స్ ప్రజెంట్ చేసే ప్రాజెక్ట్స్కి మాకు అర్థమైపోతుంది. సో ఎందుకు పిల్లల దగ్గర కూడా అడుగుతాం, ప్రాజెక్ట్ ఇచ్చింది మీకు కదమ్మా, మీరు చెయ్యాలి, డౌట్స్ ఉన్నప్పుడు టీచర్స్ తోటి అడగాలి. ఇలాగా పిల్లల్ని కొంచెం వాళ్ళల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళతో చేయిస్తాం తప్ప పేరెంట్స్కి హోంవర్క్ ఉండదు. పేరెంట్స్ రోల్ ఏంటంటే వాళ్ళు ప్రాజెక్ట్ చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా చెయ్యాలి అనే గైడ్ లైన్స్ ఒక్కటే ఇచ్చేట్టు ఉంటుంది. వాళ్ళు కూర్చుని రాసేసి అలా ఏది ఉండదు. గ్యాడ్జెట్స్ ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాము, పిల్లలు చాలా అడిక్ట్ అయిపోయారు దానికి. మరి స్ప్రింగ్ వ్యాలీలో పిల్లలు గ్యాడ్జెట్స్కి అలవాటు అయ్యారు? అది తక్కువ చెప్పాలి. ఎందుకంటే మోటివేషన్ ఉంటుంది దానికి కూడా, కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటాం. రీసెంట్గా మనము ర్యాగింగ్ అని, డ్రగ్స్ అని ఇవన్నీ చూస్తున్నాము. సో ఎక్కడికక్కడ అవేర్నెస్ కావాలి అంటే అప్రోచ్ అవుతాము. పోలీస్ డిపార్ట్మెంట్, షీల్డ్ టీమ్స్, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, నో టచ్. ఇప్పుడు ఆ బ్యాడ్ గుడ్ కూడా వదిలేసి నో టచ్ కాన్సెప్ట్, ఇవన్నీ కూడా పిల్లలకి మేము చెప్పుకుంటూ వస్తారు. పేరెంట్స్, మేడం ఇంటికి వెళ్ళంగానే మొబైల్ చూస్తున్నారు పిల్లలు, ఏం చెయ్యాలి, కంప్లైంట్ చేస్తారు. తప్పకుండా మేడం, ఎందుకంటే పెద్దవాళ్ళ నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకున్న పెద్దవాళ్ళ వరకు కూడా మొబైల్ అడిక్షన్ అనేది ఉంది. నేను పేరెంట్స్కి ఒకటే చెప్తాను, పిల్లల్ని అనటానికి లేదు, ఫస్ట్ మీరు ఫోన్ చూడటం ఆపేసేయండి, ఆటోమేటిక్గా పిల్లలు చూడటం ఆపేస్తారు. పిల్లలు తప్పని నేను అసలు ఒప్పుకోను మేడం. ఈవెన్ నా స్కూల్లో పిల్లాడు ఏదైనా చేశాడు, కంప్లైంట్ వచ్చింది అని అంటే ఎందుకు చేశాడనే పాయింట్ ఆఫ్ వ్యూ అడగండి తప్ప, ఏం చేశాడని అడగండి తప్ప, చేసేసాడు పనిష్మెంట్ ఇచ్చాము, బెత్తం పెట్టి కొట్టేశాము కాదు. అసలు అది ఎందుకు జరిగింది, ఆ కోణం నుంచి ఆలోచించండి. అది ఆలోచించినప్పుడు ఆ రూట్స్ కాజ్ ఏదైతే ఉందో నువ్వు అది కట్ ఆఫ్ చేసేస్తే పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా. నువ్వు పనిష్మెంట్ ఇస్తావు. ఈ మధ్య పిల్లలు కూడా మేడం, మీరు గమనించారో లేదో, మనం పెరిగిన వాతావరణం లేదు. పిల్లలు చాలా స్టబ్బర్న్గా ఉంటున్నారు. దెబ్బేస్తాను అంటే ఒళ్ళు అప్పచెప్పేస్తున్నారు. కానీ అది సొల్యూషన్ కొట్టాలి. అది ప్రతి చోట దండన అనేది అయితే సొల్యూషన్ కాదు. కూర్చోపెట్టుకో, మాట్లాడితే మారతారా మేడం అని ఒక పేరెంట్ నన్ను ప్రశ్నేశారు. నేను మాట్లాడుతూనే ఉన్నాను, నా పిల్లలు మారట్లేదు అని అంటే 10 సార్లు మాట్లాడతారు, 100 సార్లు మాట్లాడండి, 101 సారైనా మార్పు రాదా? మాట్లాడే విధానం మార్చండి, పద్ధతి మార్చండి. ఎందుకంటే మేడం ఇప్పుడు కొంతమంది పిల్లలు ప్రాబ్లమ్స్ తోటి కౌన్సిలర్ అంటారు, ఇక్కడికి తీసుకెళ్ళి చూపించాలి అంటారు. నేను ఒక్క క్వశ్చనే అడుగుతాను, మదర్ కన్నా గొప్ప కౌన్సిలర్ ఉంటారా? ఉండరు. మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళకన్నా బెస్ట్ కౌన్సిలర్స్ పిల్లలకి లైఫ్లో ఎవ్వరూ ఉండరు. మన ఉన్న బిజీ లైఫ్లో కాసేపు పిల్లలతో కూర్చుని ఇది అని మాట్లాడామనుకోండి, నాకు తెలిసి అవసరమే ఉండదు. ఎందుకు ఆ కౌన్సిలర్స్ అంతా మీ స్కూల్లోనే ఉన్నారు, మీ రూపంలో, టీచర్స్ రూపంలో. అయితే ఇప్పుడు లావణ్య గారు ఇలా ఉన్నారు, లావణ్య గారికి దొరికిన ఫ్యాకల్టీస్ అందరూ ఇలాగే ఉన్నారా, లేకపోతే వాళ్ళని మీలాగా మార్చుకున్నారా? వెన్ యు ఆర్ ఇన్ అ రూమ్ బీ లైక్ అ రూమ్. సో ఇక్కడ నేను ఉన్నాను అని అంటే నాలా ఉండాలని నేను అనను మేడం, మళ్ళీ అక్కడ స్వార్థం వస్తుంది. ఇక్కడ స్ప్రింగ్ వ్యాలీలో ఇవి రూల్స్, ఇవి నార్మ్స్, ఇవి ఎథిక్స్, ఇవి వాల్యూస్, ఇవన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి. ఓకేనా? మీరు అడిగారు శాలరీస్ దగ్గరికి, టీచర్స్ వస్తారు, ఇంటర్వ్యూస్కి వస్తారు, క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కానీ నేను వాళ్ళల్లో క్వాలిఫికేషన్ కన్నా పేషెన్స్ లెవెల్ ఎక్కువ చూస్తాను. మెయిన్ అదే ఇంపార్టెంట్, పేషెన్స్, ఓపిక. ఎందుకంటే ఇంట్లో ఒక పిల్లడితోటే వేగటానికి పేరెంట్స్ సమ్మర్ హాలిడేస్ ఇస్తాము మేడం, స్కూల్ ఎప్పుడు రీఓపెన్ చేస్తారు అంటే అలా ఒక్క పిల్లల్ని హ్యాండిల్ చేసే దానికన్నా 40 మంది పిల్లల్ని హ్యాండిల్ చేయడంలో ఎంత ఓపిక ఉండాలనేది టీచింగ్ ప్రొఫెషన్కి మెయిన్ కావాల్సింది డెడికేషన్, ప్యాషన్, పేషెన్స్. ఈ 3 ఉన్నాయనుకోండి మేడం, వీఆర్ సక్సెస్ఫుల్ టీచర్స్ ఇన్ ది సొసైటీ. ఆ ఒక్కటి నేను వాళ్ళలో చూస్తాను. ఇంకా శాలరీ పరంగా అంటారా, ఎస్, నేను వాళ్ళకి చెప్తాను ఫీ ప్యాకేజ్ ఇంతే తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇంత ఇవ్వగలుగుతాను, మీ ఆలోచించుకోండి ఏంటి అనేది. బట్ అట్మాస్ఫియర్ అయితే ఇది ఉంటుంది.
కంపల్సరీ ఆ అట్మాస్ఫియర్, ఎందుకంటే మీకు ఎంకరేజింగ్గా ఉంటుంది, గ్రోత్ పరంగా ఉంటుంది, అన్నీ నేను ప్రామిస్ పిల్లలే చెప్తున్నారు ఆ విషయాన్ని, అట్మాస్ఫియర్ గురించి ఇక్కడ బాగుంటుంది కాబట్టి మేము ఉన్నాము అని చెప్పి. ఓకే. అండ్ పిల్లలు, ఆడపిల్లల విషయంలో ప్రత్యేకించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మనం బయట చాలా సిచ్యువేషన్స్ చూస్తూనే ఉన్నాము, సెక్సువల్ హెరాస్మెంట్స్ కానీ ఇలాంటివి కానీ. మీ స్కూల్లో బాయ్స్ని గర్ల్స్ని ఎలా ట్రీట్ చేస్తారు? మేడం, జెండర్ బయాస్డ్ ఉండదు. ఇప్పుడు పేరెంట్స్ అడుగుతారు, గర్ల్స్ అంతా రైట్ సైడ్, బాయ్స్ అంతా లెఫ్ట్ సైడ్. ఇక్కడే మనం స్టార్ట్ చేస్తున్నాం డిఫరెన్సెస్ అనేవి. వాళ్ళని సపరేట్గా కూర్చోపెట్టడంలోనే మనం క్రియేట్ చేస్తున్నాం. ఏ క్లాస్ అయినా కూడా ఇక్కడ ప్లేసెస్ చేంజింగ్ ఉంటూ ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. ఇక్కడ పక్కన కూర్చోకూడదు అంటూ ఏమీ లేదు మేడం, అందరూ ఒకటే. మీ ఫ్రెండ్స్ వాళ్ళంతా కూడా ఈ బాయ్ గర్ల్ అన్న జెండర్ డిఫరెన్సెస్ అనేవి నేను క్రియేట్ చేయను. ఇప్పుడు పిల్లలకి అవగాహన అంటారా, సపరేట్ క్లాస్ అవసరం లేదు మేడం. టీచర్కి షార్ట్ బ్రేక్ ఉంటుంది, లంచ్ బ్రేక్ ఉంటుంది. క్లాస్ టీచర్ పిల్లలతో కూర్చుని తింటారు. ఆ కూర్చుని తినే టైం ½ అవర్లోనే మీరు అన్నీ చెప్పండి పిల్లలకి. ఓకే, బయట ఏం జరుగుతుంది, ఆ ఒక్క టైం చాలు మాకు. డైలీ దొరుకుతుంది ఒక 45 minutes, 10 minutes షార్ట్ బ్రేక్, 40 minutes లంచ్ బ్రేక్. ఆ టైం చాలు కదా పిల్లలకి మేము ఏం చెప్పాలని. సపరేట్గా తీసుకుని వెళ్ళి అసెంబ్లీలో చెప్పాలి, క్లాస్ రూమ్లో ఒక ఈవీఎస్ క్లాస్ కానివ్వండి, ఒక మారల్ ఎడ్యుకేషన్ క్లాస్ కానివ్వండి అవసరం ఉంది. సో ఇక్కడ ఒక క్లాస్ టీచరు, షీఈస్ టేకింగ్ అ రోల్ ఆఫ్ మదర్, కౌన్సిలర్ యాజ్ వెల్ యాజ్ అ టీచర్, మల్టీ రోల్స్. అది చేయగలుగుతున్నారు. చేసేట్టు నేను వాళ్ళకి గైడ్ లైన్స్ ఇస్తాను, ఎంకరేజ్మెంట్ ఇస్తాను, ట్రైనింగ్ ఇస్తాను. వాళ్ళకి నేను ట్రైనింగ్ అంటూ బయట నుంచి జనాలు రారు మేడం. ఇప్పుడు మాకు యాన్యువల్ డే ఉంది, వాళ్ళు గ్రూప్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ వర్క్ చేసుకుంటూనే నేను వాళ్ళకి ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ వాళ్ళకి సపరేట్ సెషన్స్ కూడా అవసరం లేదు. అయితే మిగతా స్కూల్స్లో మాకు ఇప్పుడు ఈ స్కూల్లో వెయ్యాలని ఉంది పిల్లల్ని, అడ్మిషన్ లేదు, అయిపోయింది, సీట్స్ లేవంట, అయ్యో మాకు ఆ స్కూల్ అయితే బాగుండు అని స్ప్రింగ్ వ్యాలీకి అలా వచ్చిన స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ మీరు ఏం చెప్తారు? మా దగ్గర కూడా సీట్స్ లేవండి, సారీ క్లోజ్ అడ్మిషన్స్ అని అంటారా? లేదు, ఒకవేళ మీరు అలాంటి సీట్ కల్పించినా కూడా స్ట్రెంత్ ఇంతే అని ఉంటుంది కదా, 30 or 35 అని ఉంటుంది కదా, మరి ఆ ఎక్స్ట్రా స్టూడెంట్స్ వస్తే ఏం చేస్తారు? ఇక్కడ మేడం అడ్మిషన్స్ క్లోజ్ అన్నది ఈరోజు వరకు రాలేదు. ఎంతమంది వస్తే అంతమందిని అవైలబిలిటీ ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే బిల్డింగ్ కెపాసిటీ కూడా నేను దృష్టిలో పెట్టుకుంటాను. ఒక్కసారి నాకు రూమ్స్ అన్నీ ఫుల్ అయ్యాక, ఫర్ సపోజ్ వచ్చారు పిల్లలు, నాకు క్లాస్ రూమ్లో కెపాసిటీ ఉంది కూర్చోపెట్టుకోవడానికి, ఓకేనా, తీసుకుంటాను. నో అని అయితే నేను చెప్పను. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్లో కూడా పేరెంట్స్ వస్తారు, ట్రాన్స్ఫర్ అని, సమ్ ఆర్ ది అదర్ రీజన్స్, ఫ్యామిలీ రీజన్స్ ఏవేవో ఉంటాయి, వాళ్ళ పర్సనల్ రీజన్స్ తోటి వస్తారు. వాళ్ళకి నేను అడ్మిషన్ ఇస్తాను. అలాంటప్పుడు ఏంటంటే ఒక సపోర్టింగ్ టీచర్ని అటాచ్ ఇస్తారా? కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఒక టీచర్ మీద 40 మంది బర్డెన్ చేశాను అనుకోండి, టీచర్ గురించి కూడా నేను ఆలోచించాను. అవునవును, డివైడ్ చేసి 2 టీచర్స్ని ఇస్తే సరే. సపోర్టింగ్ టీచర్ కంపల్సరీ ఇస్తాను. తీసుకునేటప్పుడు ఫ్యాకల్టీని ఎలా తీసుకుంటారు మీరు? ఇంతకు ముందు చెప్పినట్టు క్వాలిఫికేషన్ ఒకటి ఉంటుంది మేడం. తర్వాత వాళ్ళల్లో అసలు ఎంతవరకు పేషెన్స్ లెవెల్ ఉంది అదొకటి. క్రిస్ క్రాస్ నేనే అడుగుతాను, ఈ పిల్లలు ఇలా ఉన్నారు, మీరు ఎలా డీల్ చేస్తారు? సపోజ్ మీరు టీచ్ చేసేటప్పుడు ఈ ఇన్సిడెంట్ అవుతుంది, మీరు ఎలా డీల్ చేయాలి? సబ్జెక్ట్ పరంగా మేడం పక్కన పెట్టేయండి, కానీ ఇప్పుడున్న డేస్లో చూసుకుంటే పిల్లల్ని డీల్ చేయటమే పెద్ద సబ్జెక్ట్. మనం చిన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే దెబ్బను ఒక దెబ్బ కొడితే 3 నెలలు కూర్చుని నెక్స్ట్ డే ఆ తప్పు చేయడానికి భయపడతాం. ఇప్పుడు అలా లేదు. లావణ్య మేడం అనుకున్నా కానీ ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. అలా లేదు మేడం. కాబట్టి టీచర్స్ నేనంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోటి అడుగుతాను, ఇలా వస్తే మీరు ఏం చేస్తారు? వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్లోనే ఓకే వీళ్ళు మేనేజ్ చేయగలుగుతారా, చెప్పగలుగుతారా? ఓకే ఓకే, ఆ ఇంటర్వ్యూలో మీకు తెలిసిపోతుంది. ఓకే ఓకే, మీరు అనుకున్న క్వాలిటీస్ కొందరిలో లేకపోవచ్చు, అయినా తీసుకుంటారా? వాళ్ళకి ఒకవేళ నీడ్ ఉంటే. పేరెంట్స్కి బోల్డ్ క్వాలిటీస్ కావాలి ప్రిన్సిపల్లో, అవి నాకు లేకపోవచ్చు, కానీ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ ఇట్. ఈ రోజుకి నేను లర్నర్ అని అంటాను. అక్కడ కూర్చున్నాను అని అంటే కేవలం ఆ సీట్కి ఫుల్ చేయాలని కాదు మేడం, ఆ సీట్కి న్యాయం చేయాలి. అందరూ అనుకుంటారు అక్కడ కూర్చోవాలి అని, కానీ అది ముళ్ళతో కూడింది అనేది ఎవరికి అర్థం కాదు. నిజమే.
అక్కడ ఎన్ని బాధ్యతలు ఉంటాయి, అవును. ఆ బాధ్యతల్ని నిర్వర్తించాలి అంటే నాకేం క్వాలిటీస్ కావాలి, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటాను. అలాగే మన 5 వేళ్ళు కూడా ఒకలా ఉండవు. ఇది పొట్టిగా ఉందని దీన్ని లాగడం లేదా కట్ చేసి అతికించడం అవి చెయ్యము. అందరూ సో ఒకలా ఏ ఉంటారు. టీచర్ కూడా ఫుల్ఫిల్డ్గా ఉండరు మేడం. వాళ్ళల్లో ఉన్న లూప్ హోల్స్ని తీసుకుని వాటిని నేను కవర్ చేసుకుంటూ వాళ్ళని సంపూర్ణంగా చేస్తాను. చివరిగా మీరు ఎంతో ఎక్స్పీరియన్స్డ్, అన్ని డిగ్రీలు చేశారు, నాకు గుర్తు కూడా లేవు ఆ డిగ్రీలు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఇన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక గుడ్ ఎడ్యుకేషన్ అనేది ఈ రోజుల్లో కరువైంది కాబట్టి మీరు ఇచ్చే ఒక మంచి మెసేజ్ ఏంటి ఆడియన్స్కి? ఒకటే చెప్తాను మేడం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని పేరెంట్స్ని పరిగెత్తద్దని చెప్తాను. ఫస్ట్ మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలనుకున్నాము అది ఒక్కటి ఆలోచించి అది పర్టికులర్గా మనకి ఎక్కడ అందుబాటులో ఉంది, మన రీచబుల్లో, అక్కడ వరకే వెళ్ళమంటాను. అండ్ పిల్లలకి మెయిన్ ఏంటంటే డిసిప్లిన్ కానివ్వండి, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుందా లేదా అనేది ఒకటే థింక్ చేయమంటాను మేడం. అది ఎక్కడ మీకు దొరికితే హ్యాపీగా వెళ్ళచ్చు. స్టూడెంట్స్కి ఏముంటుంది మేడం, మంచిగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి అని అంటే హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్. దీస్ ఆర్ ది 2 keywords what I will teach. Even to my daughter also I will teach the same thing. Even to my children in my school also I will teach the same thing. కష్టపడు. ఇప్పుడు ఎలా ఉంటారంటే ఎగ్జామ్ వస్తుంది, ఇట్ విల్ బి ఎ ఫనీ, కాదన్ను, హాల్ టికెట్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసి 90% రావాలి అని అనుకుంటాను. ఇక్కడ నేను పిల్లలకి నువ్వు హాల్ టికెట్ పెట్టే ముందు నువ్వేం కష్టపడ్డావు అనేది నువ్వు అనలైజ్ చేసి, నువ్వు కష్టపడ్డావా లేదా, నువ్వు కష్టపడ్డాక నువ్వు దేవుడిని అడుగు. కష్టపడకుండా దేవుడిని అడగటం మూర్ఖత్వం. నువ్వు ఎంత కష్టపడుతున్నావు అప్పుడు ఎగ్జామ్లో నువ్వు పుట్టప్ చేయి చాలు. నువ్వేమి ఇప్పుడు 9.99% 100% ఉంటేనే సక్సెస్ఫుల్ స్టూడెంట్ అని నేను అనను మేడం. ఇప్పుడు లాస్ట్ బెంచెస్ ఉంటాయి. ఒక మాట, మనం స్కూల్లో ఏం చెప్తున్నామో మైండ్లో పెట్టుకుంటే మోర్ దెన్ ఇనఫ్. దానికి ట్యూషన్స్ అవసరం లేదు, ఎక్స్ట్రా క్లాసెస్ అవసరం లేదు, ఎగ్జామ్ ముందు నువ్వు కూర్చుని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ నువ్వు క్లాస్లో ఏం చదివావో అదే పుట్టప్ చేయి. అదొకటే చెప్తాను. స్ట్రెస్ ఫ్రీగా ఉండేట్టు చూసుకుని చదువుని కష్టంగా కాకుండా ఇష్టంగా చదవమనే చెప్తాను నేను. ఇష్టంగా చదివితే సక్సెస్ టేస్ట్ అనేది ఇంకా రుచిగా ఉంటుంది. ప్రత్యేకించి పేరెంట్స్కి మీరు ఒక మంచి మెసేజ్ ఏమైనా ఇస్తారా? ఎందుకంటే చాలా ఫీజులు వసూలు చేస్తున్నాయి బయట స్కూల్స్. ఏమనుకుంటారంటే ఇంత ఫీజు ఉంది కదా, ఓకే చాలా బాగా చెప్తారేమో చదువు, ఫీజు చాలా తక్కువ ఉందా అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదేమో అని అనుకుంటుంటారు. అండ్ సూసైడ్స్ చూస్తూనే ఉన్నాం మనం, ఇలాంటి బారిన పడుతూ ఉంటారు కదా. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఫీజు ఎక్కువగా ఉంటే మంచి చదువు ఉంటుందా, ఫీజు తక్కువగా ఉంటే మంచి చదువు ఉంటుందా? అలానే నేను అనను మేడం. ఇక్కడ ఏమవుతుందంటే పేరెంట్స్ మనకి చదువుకున్నప్పుడు ఇన్ని ఆపర్చునిటీస్ లేవు, మనకు లేనివి మన పిల్లలకి ఇవ్వాలి అనే తపనతోటి ఎక్కువగా ఇచ్చేస్తున్నాం. అదొక పాయింట్ పేరెంట్స్ ఆలోచించాలి. ఓకే, మనం సుఖపడలేదు, కష్టపడుతూ ఉన్నాము, మన పిల్లలు అలా కష్టపడకూడదు అన్న థాట్ ప్రాసెస్లోనే రాంగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంట్లో పాకెట్ మనీ అడుగుతారు పిల్లలు, ఏదైనా పని చెప్పి పాకెట్ మనీ ఇవ్వండి అంటే పిల్లలకి ఏది కూడా ఈజీగా రీచబుల్ వెళ్ళకూడదు. ఈజీగా ఇచ్చేసాము అని అంటే నా గురించి నా పేరెంట్స్ ఏదైనా వాల్యూ తెలీదు. సో అది కల్పించేట్టు, అది పిల్లలకి తెలిసేట్టు చెప్పమని పేరెంట్స్కి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మేడం. నా దగ్గర వచ్చే పేరెంట్స్కి కూడా ఎడ్యుకేషన్ అంటే ఏదో చదివాము రాసాము పర్సెంటేజ్ వచ్చింది కాదు. ఆ ఎడ్యుకేషన్ నీకు వంట ఎంత పట్టింది, దాన్ని నువ్వు సొసైటీకి ఎంత బాగా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నావు అనేది ఆలోచించమని చెప్తాను. ఈరోజు నా పిల్లలు ఉంటారు, సపోజ్ హై స్కూల్ పిల్లలు ఉంటారు, హై స్కూల్ పిల్లల్ని నేను ప్రైమరీ పిల్లల దగ్గరికి కూడా పంపిస్తాను. వాళ్ళ దగ్గర చెప్పమని, ఎందుకు వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటారు, వీళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళకి కూడా గెయిన్ అవుతుంది కదా. అప్పుడు వాళ్ళకి టీచింగ్ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే నా పిల్లలకి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అనే కన్ఫ్యూజన్లో ఏది ఇవ్వాలో అది ఇవ్వకుండా ఏది ఇవ్వకూడదో అది ఇచ్చేస్తుంది. సూపర్, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు పేరెంట్స్కి, పిల్లలకి, మాకు అందరికీ షేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.
సో చూసారు కదా, ఇలాంటి ప్రిన్సిపల్ ఏ స్కూల్లో అయినా వెతికినా కూడా దొరకరండి. ఇంత మంచి స్కూల్, ఇంత మంచి ప్రిన్సిపల్, టీచర్స్, ఇంత మంచి పిల్లలు కూడా. పిల్లలతో మాట్లాడినప్పుడు మీరు వాళ్ళ బైట్స్ అన్ని కూడా చూశారు, ఎంత బాగా మాట్లాడారు. ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలుసు. అంటే ఈ స్కూల్లో ఇంత తక్కువ ఫీజు ఉంది, వీళ్ళకి ఏం రాదేమో అని అనుకుంటారు. కానీ మీరే ప్రత్యక్షంగా పిల్లల రూపంలో మీరు చూసారు కదా, వాళ్ళ నాలెడ్జ్ కానీ వాళ్ళ ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ఎంత బాగుందో. అంటే మీరు ఇప్పటికైనా పేరెంట్స్ గమనించారా, తక్కువ ఫీజు ఉంది కదా అని క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అనుకుంటారేమో. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అండ్ ప్రిన్సిపల్ లావణ్య రవి గారు తాను మాత్రమే ఎదగడం కాదు, నా పక్క వాళ్ళని కూడా ప్రోత్సహించి ఎదిగేలా చేయడం తన తత్వం. ఇలాంటి ప్రిన్సిపల్ ఎక్కడా దొరకదు. నెక్స్ట్ జనరేషన్ ఇలాంటి ప్రిన్సిపల్స్ మరి కొంతమంది రావాలని మనము కోరుకుందాం. నమస్తే.